నేను బాబీ మా టోపీ వాళ్ళ అంతర్వేది వెళ్దామని డిసైడ్ అయ్యి బయలుదేరాము. అబ్బబ్బబ్బా! అంతర్వేది వెళ్ళే రోడ్డు అయితే వేశారు. అద్భుతంగా ఉంది. ఎక్కడ గుంతలైతే ఏమీ లేవు. స్వామివారి కళ్యాణోత్సవాలైతే ఈ రోజు నుంచి మొదలైపోయాయి. గుడి దగ్గర హడావుడైతే మామూలుగా లేదు. గుడిలోకైతే ఎంటర్ అయిపోయాం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము ఎక్కడికెళ్ళినా ఫోటోస్ అయితే కంపల్సరీ. సో 2, 3 ఫోటోలైతే క్లిక్ చేసేసాము. ఈ రోజైతే రథసప్తమి. రథసప్తమి రోజు నాడే స్వామివారి రథాన్నయితే కదిలిస్తారు. ఈ రథాన్ని కదిలించేటప్పుడు భక్తులైతే పోటీ పడి మరీ రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తారు. ఈ పోటీ వెనకాల ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే రథాన్ని లాగినందుకు చివరిలో 20 రూపీస్ అయితే ఇస్తారు. ఆ 20 రూపీస్ కూడా మనం పూజా మందిర్‌లో పెట్టి పూజ చేస్తే మంచి జరుగుతదని ఒక సెంటిమెంటు. సో, క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మా అదృష్టాన్ని పరీక్షిద్దామని మేము కూడా క్యూ లైన్‌లోకెళ్ళాము. స్వామివారి అనుగ్రహం అయితే మాకు కూడా లభించింది. స్వామివారి అనుగ్రహం మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారసింహ నమో నమః. నరసింహ లక్ష్మీ నరసింహ